బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయిల్ని తాకుతున్నాయి. ఈ సమయంలో కొనుగోలు చేయాలా లేక ధర మరింత తగ్గే వరకు వేచి చూడాలా అనే సందేహం ఈ సంవత్సరం ప్రతి కొనుగోలుదారుల్లోనూ వ్యక్తమవుతుంది. మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు అత్యంత కనిష్ట స్థాయికి చేరుతుందో ఖచ్చితంగా అంచనా వేయటం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి సరైన సమయం కోసం వేచి చూడటం ప్రయోజనకరం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం ధర తిరిగి లక్ష స్థాయికి పడిపోవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతూ ఉండటంతో ప్రజలు ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధ వాతావరణం ద్రవ్యోల్బణాన్ని పెంచడంతో ప్రజలు తమ నిత్యావసరాల కోసం డబ్బు ఆదా చేసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో బంగారం ధర తీవ్రంగా పడిపోయే అవకాశం ఉందా లేదా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. బంగారం ధర సమీప భవిష్యత్తులో లక్షకు పడిపోవటం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం ధరలకు బలమైన మద్దతునిస్తోంది. అందువల్ల లక్షకు ధర పడిపోవటం అనేది కేవలం ఒక ఊహాజనిత విపరీతమైన ముప్పు మాత్రమే తప్ప సాధారణ అంచనా కానే కాదని విశ్లేషకులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు పెరగటం బంగారం ధరలను గరిష్టంలోనే ఉంచింది. బలమైన అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వల్ల కొద్దిపాటి దిద్దుబాటు వచ్చినప్పటికీ 2026 వరకు బంగారం ధరలు 10 గ్రాములకు 1.4 లక్షల నుండి 1.5 లక్షల స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. మార్కెట్లో జరిగే 5 నుండి 15% స్వల్పకాలిక తగ్గుదలలు సాధారణమైన సమతుల్యత మాత్రమే తప్ప మార్కెట్ పతనానికి అవి సూచికలు కావు. అందువల్ల ఆందోళనతో అమ్మకాలు లేదా కొనుగోలు చేయకుండా క్రమబద్ధమైన పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధరలు లక్ష స్థాయికి పడిపోవాలంటే అంతర్జాతీయంగా అనేక భారీ ఆర్థిక మార్పులు సంభవించాల్సి ఉంటుంది. డాలర్ విపరీతంగా బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచటం లేదా ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ పూర్తిగా పడిపోవటం వంటివి జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. ధరలు ₹1,00,000 పడిపోవటాన్ని పూర్తిగా కొట్టిపారేయలేకపోయినా అది తక్షణమే జరిగే పరిణామం అయితే కాదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి సురక్షిత ఆస్తులకు డిమాండ్ తగ్గటం, దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగటం, వర్తమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు తగ్గించడం, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవటం వంటి స్థూల ఆర్థిక మార్పులు సంభవించినప్పుడు మాత్రమే అటువంటి పెద్ద దిద్దుబాటు జరుగుతుందన్నారు.